భయం అంటే అందరికి ఎందుకు భయం? అది ప్రాణాలు తోడేస్తుంది. రక్కసన్నా మనకి భయం, అది రక్తం పీల్చేస్తుంది. ఓ బలమైన శక్తి వెచ్చుకుపడి విధ్వంసం సృష్టించిన ప్రతిసారి మనుషులకి కలిగేది ఇలాంటి భయమే. దీన్నే చావు భయం అని కూడా అంటారు. ఇలాంటి చావు భయాన్ని క్రికెట్లో వందల మంది బౌలర్స్ కి పరిచయం చేసిన వ్యక్తి వీరేంద్ర సెహ్వాగ్. ఈ పేరు వింటే చాలు కొమ్ములు తిరిగిన బౌలర్లు కూడా సలాం చేస్తారు. ఫేవరెట్ ఇండియన్ క్రికెటర్ ధీరుభాయ్. ముల్తాన్ కా సుల్తాన్ అంటూ సాహో అంటారు. అలాంటి సెహ్వాగ్ని నేరుగా వచ్చి ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీసిన తిలక్ రత్నే దిల్షాన్, సూరజ్ రంధ్యూ అనే ఇద్దరు విలన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2010లో శ్రీలంక, ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ముక్కోణపు సిరీస్. లంకదే ఆతిథ్యం. టీమిండియా చాలా బలహీనంగా ఉంది. కొత్త రక్తం ఇంకా టీంలో పూర్తిగా కుదురుకోలేదు. కోహ్లీ, రోహిత్, దినేష్ కార్తిక్లకి ఇంకా వారి పొజిషన్స్ కూడా ఫైనల్ కాలేదు. దినేష్ కార్తిక్ మన ఓపెనర్, రోహిత్ శర్మ 6th వికెట్ గా బ్యాటింగ్ వచ్చేవాడు. ఇక కోహ్లీ మాత్రం 1 డౌన్ 2nd డౌన్ అంటూ స్థానాలు మారుతూనే ఉన్నారు. సీనియర్స్ అంతా ఒక్కసారిగా దూరమై టీం కాస్త తడబడుతున్న రోజులవి. ఒక్కరిలో కూడా ఆత్మవిశ్వాసం లేదు. మరోవైపు శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు చాలా బలంగా ఉన్నాయి. అనుకున్నట్టే మనకి బ్యాడ్ స్టార్ట్ లభించింది. తొలి వన్డేలో న్యూజిలాండ్ పై దారుణ పరాజయం పాలైంది. ఆ మ్యాచ్లో టీమిండియా 88 పరుగులకే ఆలౌట్ అయింది. ఇండియా ఇంత బలహీనంగా ఉండడంతో శ్రీలంక కప్ తమదే అని సంబరపడిపోయింది. ఎందుకంటే స్పిన్ సరిగ్గా ఆడలేని న్యూజిలాండ్ తమకి పోటీ కాదని లంక భావించింది. అందుకు తగ్గట్టే 2వ వన్డే కివీస్ పై కూడా లంక విజయం సాధించింది. ఇక తమకి తిరుగులేదని శ్రీలంక సంబరపడిపోయింది. ఇండియాతో 3వ వన్డేకి పూర్తిగా బౌలింగ్ పిచ్ సిద్ధం చేశారు. మన బౌలర్లు శ్రమించి లంకని 170 పరుగులకే ఆల్అౌట్ చేశారు. అయినా లంక ఆటగాళ్ల మొహంలో భయం లేదు. కారణం ఆ పిచ్ పై ఆ మాత్రం స్కోర్ చాలన్నది వారి నమ్మకం. ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ అయ్యాక లంక ఎంత పెద్ద ప్లాన్ వేసిందో అందరికీ అర్థమైంది. అది మామూలు బౌలింగ్ పిచ్ కాదు, స్వింగ్, స్పిన్ రెండింటికి అనుకూలించింది. ఫలితంగా టీమిండియా 32 పరుగులకే 3 ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఇప్పటి స్టార్ బ్యాటర్స్గా చలామణి అవుతున్న కోహ్లీ, రోహిత్ ఇద్దరు డక్అవుట్ అయ్యారు. దినేష్ కార్తిక్ ఓపెనర్గా మరోసారి నిరాశపరిచాడు. ఇక లంక విజయం లాంఛనమే అనుకుంటుండగా ఒక్కడు అడ్డుగా నిలబడిపోయాడు. లంక బౌలర్లపైకి ఎదురుదాడికి దిగి విధ్వంసం సృష్టించాడు. ఆ విధ్వంసం పేరే వీరేందర్ సెహ్వాగ్. ఓడిపోతామనుకున్న మ్యాచ్లో ఒక్కసారిగా టీంని విజయ తీరాలకి చేర్చాడు. ఒక్కో బౌలర్ని ఊచ కోత కోస్తూ వీరు 99 పరుగుల వద్దకి చేరుకున్నాడు. ఇక విజయం కోసం కేవలం చేయాల్సింది 5 పరుగులు మాత్రమే. సెహ్వాగ్ సెంచరీకి కావాల్సింది 1 పరుగు. అయితే శ్రీలంక అసలు కుట్ర ఇక్కడే మొదలైంది. ఆ సమయంలో కేవలం 6 నెలల క్రితమే అరంగేట్రం చేసిన 25 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ సూరజ్ రంధ్యూ బాల్ వేశాడు. బంతి మిస్ అయ్యి కీపర్ చేతుల్లోకి వెళ్ళింది. కానీ వరల్డ్స్ బెస్ట్ కీపర్ అయిన సంగార్కర ఆ బాల్ని వదిలేశాడు. ఫలితంగా బాల్ బౌండరీకి వెళ్ళిపోయింది. ఇక విజయానికి కావాల్సింది జస్ట్ 1 పరుగు మాత్రమే. రంధ్యూ వేసిన తర్వాతి బాల్ని సెహ్వాగ్ సిక్సర్ కొట్టాడు. ఇండియా విన్ అయింది. సెహ్వాగ్ సెంచరీ కొట్టాడని ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. సెహ్వాగ్ కూడా సెంచరీ పూర్తయిందని ఆనందపడ్డాడు. కానీ నిజానికి సెహ్వాగ్ సెంచరీ పూర్తవ్వలేదు. అతను కేవలం 99 పరుగులతోనే నాట్అవుట్గా నిలిచాడు. సెహ్వాగ్ సెంచరీ పూర్తి కాకపోవడానికి కారణం అది నో బాల్ అయితే ఏంటి, సెహ్వాగ్ 6 కొట్టాడుగా, ఆ లెక్కన అది కౌంట్ కాదా అనుకుంటున్నారు ఫ్యాన్స్. కానీ నో బాల్కి అది కౌంట్ అవ్వదు. అందుకే సెహ్వాగ్ 99 వద్దనే ఆగిపోయాడు. అయితే ఈ కథ ఆ నో బాల్ గురించి మాత్రమే కాదు, ఆ సంఘటన తర్వాత ఏం జరిగింది, 2 క్రికెట్ బోర్డులు, 2 దేశాలు ఆ పరిస్థితిని ఎలా పరిష్కరించాయి అనే విషయం గురించి. ఇండియాకు గెలుపు కోసం 1 పరుగు అవసరం. సెహ్వాగ్ సెంచరీ కొట్టడానికి రెడీగా ఉన్నాడు. కానీ బౌలర్ నో బాల్ వేయగా సెహ్వాగ్ ఆ బంతిని సిక్సర్ కొట్టాడు. ఆ సిక్సర్తో సెహ్వాగ్ ఖాతాలో మరో సెంచరీ పడిందని అంతా అనుకున్నారు. కానీ క్రికెట్ నిబంధనల ప్రకారం ఎక్స్ట్రాల సందర్భంలో మొదట నో బాల్ లెక్కలోకి వస్తుంది. ఆ తర్వాత బ్యాట్తో కొట్టిన పరుగులు లెక్కిస్తారు. కానీ ఇక్కడ నో బాల్ కారణంగా 1 పరుగు వచ్చింది. ఆ పరుగు టీమిండియా గెలుపుకి సరిపోయింది. దాంతో మ్యాచ్ అక్కడితో పూర్తయిపోయింది. కానీ ఇక్కడే అసలు ప్రశ్న ఏంటంటే ఆ నో బాల్ పొరపాటున తెలియకుండా వేసిందా లేదా ఉద్దేశపూర్వకంగా వేసిందా అనేది. కానీ బౌలర్ రంధ్యూ గీతను దాటడం చూస్తే మాత్రం ఆ నో బాల్ ఉద్దేశపూర్వకంగా వేసినట్లే అనిపించింది. అయితే ఆ మ్యాచ్లో సెహ్వాగ్ సెంచరీ పూర్తి కాకపోవడంతో తర్వాత భారత క్రికెట్ అభిమానులు, మీడియా కోపంతో రగిలిపోయాయి. రంధ్యూను ఏకిపారేస్తూ శ్రీలంక టీంపై విరుచుకుపడ్డారు. అయితే ఈ ఆట క్రికెట్ ఐసీసీ రూల్స్ ప్రకారం ముగిసింది. అయితే ఆ నో బాల్ మాత్రం కావాలని వేసినట్లు నిరూపించాలి. కానీ రంధ్యూ అప్పటిదాకా బాగానే బౌలింగ్ వేశాడు. సరిగ్గా సెహ్వాగ్ సెంచరీ కొట్టడానికి ముందు నో బాల్ వేశాడు.
అతను ఇలా చేయడానికి సెహ్వాగ్పై ఎలాంటి ద్వేషం కానీ గతంలో అతనితో ఎలాంటి గొడవ కానీ లేదు. కానీ మ్యాచ్ అయిన తర్వాత అదే రోజు రాత్రి రణ్దీవ్ సెహ్వాగ్ గదికి వెళ్ళి అతనికి సారీ చెప్పాడు. శ్రీలంక కెప్టెన్ కుమార్ సంగకారా కూడా పర్సనల్గా ఇండియా కోచ్ గ్యారీ క్రిస్టన్తో మాట్లాడి తాము చేసిన పనికి బాధపడ్డాడు. అయితే ఈ విషయాన్ని ఇండియన్ మీడియా మర్చిపోలేదు. సమయం దొరికినప్పుడల్లా శ్రీలంక టీం కావాలని ఇలా చేసిందనే ఆరోపణలు చేస్తున్నారు. అలా శ్రీలంకపై ఈ మచ్చ పడిపోయింది. ఇక ఆ తర్వాత 2019 ఆగస్టు 17న ఏకంగా శ్రీలంక క్రికెట్ సెక్రటరీ నిశాంత రణతుంగ ఇండియన్ టీం మేనేజర్ రంజీబ్ బిస్వాల్కు ఫోన్ చేసి ఈ ఘటనపై సారీ చెప్పాడు. బిస్వాల్ కూడా ఈ మ్యాటర్ని ఇంతటితో క్లోజ్ చేశామని చెప్పాడు. టీమిండియా కూడా ఇదంతా ఆటలో భాగమే అనుకొని వాళ్ళ సారీని అంగీకరించింది. తర్వాత ఒక మ్యాచ్ కూడా ఆడి గెలిచింది. సెహ్వాగ్ కూడా అంతకు ముందే రణ్దీవ్ తనకు సారీ చెప్పాడని ట్వీట్ చేశాడు. అయితే ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా తేలిగ్గా తీసుకోలేదు. తమపై నింద పడినందుకు చాలా గిల్టీగా ఫీల్ అయింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తును మొదలుపెట్టింది. దీని గురించి ఐసీసీకి కూడా చెప్పింది. అయితే ఐసీసీ కూడా తాము ఎలాంటి దర్యాప్తును డిమాండ్ చేయలేదని, కానీ శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్ణయాన్ని గౌరవిస్తామని తెలిపింది. యాక్షన్లోకి దిగిన శ్రీలంక క్రికెట్ బోర్డు 3 రోజుల్లో దర్యాప్తు చేసి తుది నిర్ణయానికి వచ్చింది. స్టంప్ మైక్ రికార్డింగ్ ద్వారా రణ్దీవ్ నో బాల్ ఉద్దేశపూర్వకంగా వేసినట్లు తేల్చి అతన్ని ఒక మ్యాచ్ నుంచి సస్పెండ్ చేశారు. అలాగే కవర్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న దిల్షానే ఈ నో బాల్ వేయమని సూచించినట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు కనుగొంది. అతని పూర్తి మ్యాచ్ ఫీజును కూడా జరిమానాగా విధించింది. అయితే ఈ విషయంలో సంగకారాకి నేరుగా సంబంధం లేకపోయినప్పటికీ అతనికి కూడా శ్రీలంక క్రికెట్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. అయితే సంగకారా కూడా ఈ నో బాల్ విషయాన్ని తప్పుపడుతూ మా టీం మొత్తం దీనికి బాధ్యత వహిస్తుందని చెప్పాడు. ఏది ఏమైనా కానీ ఈ సంఘటనని 2 బోర్డులు వేగంగా సమర్థవంతంగా పరిష్కరించాయని చెప్పారు. ఇండియన్ క్రికెట్ బోర్డు ఈ కేసుని లైట్ తీసుకొని ముందుకు సాగా శ్రీలంక బోర్డు మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని తన సొంత ప్లేయర్లకు కూడా షాక్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఒక డౌట్ మాత్రం మిగిలిపోయింది. అసలు దిల్షాన్ రణ్దీవ్ని నో బాల్ వేయమనడానికి కారణం ఏంటి? దిల్షాన్కు సెహ్వాగ్తో ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే అవేం తెలియవు. పైగా ఇద్దరు కూడా అప్పటి ఐపీఎల్ టీం ఢిల్లీ డేర్ డెవిల్స్కి కలిసి ఆడారు. మరి దిల్షాన్ ఎందుకు రణ్దీవ్కి అలా నో బాల్ వేయమని చెప్పాడో అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.